శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణము 6వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 6వ రాశి అవుతుంది. సూర్యుడు వృషభ రాశిలోకి వచ్చాడు. కాబట్టి మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు 6వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటాడు. కాబట్టి చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. షష్ఠ స్థానం 6వ స్థానంలో సూర్యుడు ఉండటం చాలా యోగం. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 6వ స్థానంలో సూర్యుడి వల్ల కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏ విషయాల్లో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 6వ స్థానంలో సూర్యుడి వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఇంతకు ముందు వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే మే 14వ తేదీ వరకు ఏవైతే పనులు మేం చెయ్యలేము, మా వల్ల కాదు అని ధనుస్సు రాశి వాళ్ళు వదిలిపెట్టేశారో ఆ పనులన్నీ మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మళ్ళీ మొదలు పెడితే 100% సక్సెస్ఫుల్గా లాభం వచ్చేలాగా పూర్తి చేయగలుగుతారు. అలాంటి ప్రయోజనాన్ని 6వ స్థానంలో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే 6వ స్థానంలో సూర్యుడి వల్ల ధైర్యం పెరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైనటువంటి లక్ష్యాలను కూడా అందుకోగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా చాలా సులభంగా విజయాన్ని పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. ఇంతకుముందు నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకున్న పనుల్లో కూడా పట్టుదలతో నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది అన్న భావం ధనుసు రాశి వాళ్ళు పొంది అసలు ఎవరికీ సాధ్యం కాని పనులు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసి పేరు సంపాదించగలుగుతారు, డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే అన్ని పనుల్లో కూడా ఒక స్కెచ్ వేసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనం సమృద్ధిగా ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో రకరకాలుగా ధనాన్ని ధనుసు రాశి వాళ్ళు సూర్యుడి వల్ల సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా శారీరక సుఖాన్ని కూడా పొందగలుగుతారు. శారీరకంగా ఇంతకుముందు ఏ కారణాల వల్లైనా సుఖం లేకపోతే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో శారీరక సుఖం పొందే యోగం కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆరోగ్య లోపాలన్నీ కూడా తగ్గింపజేసుకుంటారు. మే 14వ తేదీ వరకు ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా మటుమాయమైపోతాయి, మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానం, 6వ స్థానం అంటేనే అది అనారోగ్యాలు పోగొట్టే స్థానము, అలాగే అప్పులు పోగొట్టే స్థానము, శత్రువులు పోగొట్టే స్థానం. అలాంటి స్థానంలోకి సూర్యుడు రావటం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండం.
అందుకే ధనుసు రాశి వాళ్ళు అప్పులు క్లియర్ చేయగలుగుతారు, శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ 6వ స్థానంలో సూర్యుడి వల్ల పొందగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా ఏ లోపం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద మే 15 నుంచి జూన్ 15 వరకు షష్ఠ స్థానములో సూర్యుడు ఉండటం వల్ల, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళకి రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఈ శుభ ఫలితాలన్నీ రెట్టింపు చేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలను ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి.
విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ. మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.